ఇదిగోండి, నేను ఎప్పుడు తిరుపతి వచ్చినా ఈ PS4లో ఇదైతే ఆర్డర్ చేసుకుంటాను. హాయ్ అండి, ఇదే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు అయితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంతకుముందు కూడా 2 వీడియోస్ పోస్ట్ చేశాను ఈ సిరీస్కి కంటిన్యూయేషన్. ఎవరైనా చూడకపోతే అవి కూడా చూడండి. సో ఈ హోటల్ అయితే వెంకటేశ్వర భవన్ అని ఉంటుందండి, విజయ వెంకటేశ్వర భవన్ అని. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా పోస్ట్ చేశాను మన వీడియోస్లో. సో ఆల్మోస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ అనేది ఇక్కడే చేస్తాను. అంటే ప్లేస్ అనేది కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉంటుంది, కానీ టిఫిన్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఎప్పుడన్నా ఈ దరిదాపుల్లో ఉంటే ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి, శ్రీ విజయ వెంకటేశ్వర భవన్ అని కరెక్ట్గా మన విష్ణు నివాసం రోడ్లో అయితే ఉంటుంది. ఇదిగోండి, నేను ఎప్పుడు తిరుపతి వచ్చినా ఈ PS4లో ఇదైతే ఆర్డర్ చేసుకుంటా అండి. స్వీట్ కేసరి చాలా బాగుంటుంది. దానికి తోడు ఇప్పుడు పెరుగన్నం ఆర్డర్ చేసుకున్నా ఈ ఎండలకు తట్టుకోలేక. ఇది ఒకటి మింట్ లైమ్ జ్యూస్ అని ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నా. పెరుగన్నం గట్టిగా ముందు స్వీట్ టేస్ట్ చేయాలి. స్వీట్ స్పూన్ ఏది పర్లా అయితే ఒట్టిదైతే తినలేరు, మేబీ దానికి అనుకుంటా. గట్టిగా పంపించాడు కానీ గట్టిగా ఏమో నాకు ఎక్కదు. నిమ్మకాయ పచ్చడి ఇచ్చేవాళ్ళు ఇచ్చాడా? ఇచ్చాడండి అది. చలో బాయ్. పెరుగన్నం అయితే తినేసి ఇదిగోండి నెట్ఫ్లిక్స్లో అమెజాన్లోనో ఏదో సినిమా చూస్తూ ఉన్నా, కాంతారా. అలా కాసేపు పడుకొని ఇక కిందకు వచ్చాను అనమాట. సో ఇంతకుముందు వ్లాగ్ చూసారండి ఎవరన్నా నెల్లూరు నుంచి తిరుపతి? చూడకపోతే అది కూడా చూడండి. సో ఇదిగోండి ఈ హోటలే మనం అయితే స్టే చేసింది, శ్రీరామ్ గ్రాండ్ అని చెప్పి బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుంది. కాంపాక్ట్ హోటల్, అంటే చిన్నదే, కాకపోతే ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అంటే నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇక్కడ స్టే చేయటం అనేది. సో ఇంతకుముందు మన ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను, బెస్ట్ హోటల్స్ అని అవి ఇవి అని. సో అవి కూడా ఒకసారి చూడండి. సో ఈ హోటల్ అయితే ఇదే ఫస్ట్ టైము. సో బాగుంది, నీట్గా ఉంది. ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంట్రన్స్ ఏరియా అండ్ రిసెప్షన్ అంతా కూడా కొంచెం ప్రీమియంగా ఉంది. బట్ ప్రైసెస్ మాత్రం నేను బడ్జెట్ హోటల్ అని అయితే చెప్పను. ఇది సమ్వేర్ అరౌండ్, నాకైతే నేను వచ్చినప్పుడు 1800 తీసుకున్నారు పర్ పర్సన్కి. డబుల్ అయితే ఇద్దరికైతే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సో ఇదిగోండి ఇది మొత్తం రిసెప్షన్ ఏరియా చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్ ఆ ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి, బస్ స్టాండ్కి వెరీ వాకబుల్. సో రండి రూమ్కి అయితే వెళ్ళిపోదాం. లిఫ్ట్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. సో 4th ఫ్లోర్ మనకి ఇచ్చింది అయితే. సో రండి లోపల రూమ్లోకి వెళ్ళి ఒకసారి ఎలా ఉందో ఏంటో కూడా మీరు చూద్దురు. సో ఇది బడ్జెట్ హోటల్ కాదు కాబట్టి ఎవరన్నా బిజినెస్ ఎంప్లాయీస్ ఆర్ ఎల్స్ ఏదన్నా కార్పొరేట్ ఎంప్లాయీస్ నాకులాగా వచ్చేవాళ్ళు ఏదన్నా 1 or 2 days స్టేస్కి అయితే ఉండొచ్చండి.
సో రూమ్స్ కూడా చిన్నగా ఉంటాయి, అంటే 1800కి ఇంత చిన్న రూమ్స్ అని అనుకోవచ్చు. సో ఎందుకంటే నేను కూడా అదే ఫీల్ అయ్యా ఇక్కడికి రాగానే. సో రండి, ఇదిగోండి ఒకసారి చూడండి మీరు కూడా. ఇదంతా బయట ఏరియా, చాలా చిన్నదే హోటల్ కూడా, అండ్ రూమ్స్ కూడా చాలా చిన్నగానే ఉంటాయి. లోపలికి వస్తే రూమ్ అయితే ఇదండి, చాలా చిన్న రూమే. కొంచెం ఏదో స్టార్టింగ్ ఇప్పుడే కొత్తది కాబట్టి వియర్డ్ స్మెల్ ఒకటి వస్తుంది. కబోర్డులా ఏందో అర్థం కావట్లా. అయితే ఇదిగోండి, ఇది డస్ట్బిన్ను, ఇక్కడ టీవీ, స్మార్ట్ టీవీయే, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అన్నీ ఉన్నాయి. అండ్ కెటిల్ లాంటిది ఏం లేదు కానీ 2 గ్లాసులు పెట్టారు. లగేజ్ పెట్టుకోవటానికి కొద్దిగా ఇబ్బంది, అయితే ఇది ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది బెడ్ అయితే ఇది. సో మనం ఆల్రెడీ 2 days స్టే చేసాం కదా, కొద్దిగా అవతారంగా ఉంటుందిలే. చిన్నదే రూము, ఇదిగోండి. పెయింటింగ్స్ నీట్గా ఉంది. అంటే నాకు వచ్చినప్పుడు అయితే కొద్దిగా వావ్ అనిపించింది, అంత నీట్గా అనిపించింది. ఒక చైర్ ఇచ్చారు అండ్ కబోర్డు, అదే బట్టలు పెట్టుకోవటానికి. అండ్ విండో అవుట్ వ్యూ అయితే మరి మిగతా రూములకి ఎట్లుండే తెలియదు కానీ మేబీ అటు సైడ్ అయితే రోడ్ వ్యూ వస్తుంది. నాకైతే ఇదిగోండి తిరుపతి బస్ స్టాండ్, అది థియేటరు, చెట్లు అడ్డు ఉన్నాయి ఇక్కడ. బాగుంది, అంటే ఎండాకాలం వచ్చాను కాబట్టి వాచిపోతుంది, కానీ మామూలు వింటర్ టైంలో అట్లా వర్షాలు పడేటప్పుడు అయితే మేబీ బాగానే ఉండొచ్చు. బాత్రూంలో కూడా కొద్దిగా తేడాగా స్మెల్ వస్తుంది. మరి ఈ రూమా లేకపోతే మిగతా రూములు కూడా అట్టే వస్తాయో తెలియదు కానీ. సో అదండి, ఇది హోటలు. బాగానే ఉంది నన్ను అడిగితే. అండ్ బెడ్ కూడా మనకు మెయిన్ అదే కదా, ఇది చూడండి చాలా పెద్దది, ఎత్తు, అండ్ బాగుంది. ఇదిగోండి కంఫర్ట్ కూడా మెత్తగా ఉంది. సో నన్ను చాలామంది అడిగారు, ఇంతకుముందు వీడియోస్ కూడా నేను పెట్టాను, తిరుపతిలో ద బెస్ట్ హోటల్ అని చెప్పి, బడ్జెట్ హోటల్ అని. అదే కొంతమంది కమెంట్స్ చేశారు ఏంటంటే, ఎలా ఉంది అప్పుడు, ఇప్పుడు అంతకు బాగాలేదు కదా, ఆ ఫెసిలిటీస్ లేవు, ఈ ఫెసిలిటీస్ లేవు అని చెప్తా ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేశాను చూడండి, దాదాపు 3 years అవుతుంది పోస్ట్ చేసి. తిరుపతి నాకు తెలిసి బెస్ట్ బడ్జెట్ హోటల్ 1, బెస్ట్ బడ్జెట్ హోటల్ 2 అని 3 years, మోర్ దాన్ 2 years అవుతుంది. అప్పట్లో బాగుండేవి నేను వచ్చినప్పుడు, అంటే ఓకే డీసెంట్గా, అంటే 1 day స్టే ఆర్ 2 days స్టేకి బాగానే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక వెళ్ళే కొద్దీ చాలా నెగిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. సో అది ఎప్పుడు పెట్టానో చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు ప్రస్తుతాకైతే ఇదిగోండి, ఇదైతే బాగానే ఉంది. బిట్ కాస్ట్లియర్ సైడే నాకు తెలిసి. ఇది ఇప్పుడు సింగిల్ పర్సన్ నాకైతే 1800 తీసుకున్నారు నేను ఇప్పుడు తీసుకున్నప్పుడు. అది కార్పొరేట్ డిస్కౌంట్ అని చెప్పి. మేబీ ఇద్దరికంటే 2 నుంచి 2.5 వరకు ఉండొచ్చేమో. బడ్జెట్ హోటల్ అయితే నేను చెప్పను, బట్ ప్రైమ్ లొకేషన్లో ఉంది, డీసెంట్గా ఉంది. ఎందుకంటే ఈ దగ్గరలో చూసుకుంటే అన్నీ కూడా కొద్దిగా పాతబడిన హోటల్సే ఉంటాయి. సో అందుకని చెప్పి ఒకవేళ ఎవరైనా ప్రిఫర్ చేయాలి అని అనుకుంటే జస్ట్ ఇట్స్ అప్ టు యువర్ విష్.
ఓకే, ఇది లొకేషన్ అవైతే నేను డిస్క్రిప్షన్లో పింగ్ చేస్తాను. ఎవరికన్నా ఈ వీడియో యూజ్ అనిపించిందంటే కొద్దిగా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.